ఐ ఆమ్ వెరీ సారీ మిస్టర్ శివకుమార్. ఇంత మంచి ఎడ్యుకేషన్ రికార్డు ఉన్న నువ్వు ఇలా బజార్ రోడ్ ఇలా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్. క్లాసులు డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరు. అమ్మాయిలు నేర్పించే వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోరు. మా దారిని మేము వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను అడగటం లేదు. మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు. ఆ బ్లూ షర్ట్ నువ్వు ఈ కాలేజ్ హీరోవా? చూడు, మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకో. ఏదో ఇద్దరు కుర్రాళ్ళని కొట్టాను కదా అని పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి కాలేజ్ పాలిటిక్స్లో తలదొరుచుకో. తల కట్ అయిపోద్ది. నరేష్నేమో కాలేజ్ ఎలక్షన్ నిల్చోబెట్టి సపోర్ట్ చేస్తున్నావంట. భవాని సంగతి నీకు తెలియదు. నీ మంచి కోసం చెప్తున్నాను, మర్యాదగా వాడిని విత్డ్రా చేసుకోమని చెప్పు. నరేష్ని ఎలక్షన్లో నిలబెట్టాలని ఇంకా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను, నువ్వు వచ్చిన తర్వాత. ఇకపోతే ఆ భవానీ గారు ఏమైనా చెప్పాలనుకుంటే వాడినే వచ్చి చెప్పమను. నీలాంటి చెంచాగాళ్ళని పంపొద్దని చెప్పు. అలాగే, నేను మాట్లాడుతున్నాను కదా. చిన్న వయసు కదా, కొంచెం పొగరెక్కువ. మళ్ళీ కలుద్దాం. శివ అంటే ఈడే. నిన్ను చంపడానికి రాలేదు. నీలా దొంగ దెబ్బ తీసే అలవాటు నాకు లేదు. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే మీలో ఒక్కళ్ళు బ్రతకరు. పోనీ ఆ అమ్మాయిని ఏమన్నా చేస్తారని నేను భయపడి వదిలేస్తే ఆ అమ్మాయి నాకు దక్కదు. అది మీకు తెలుసు. దీనికి ఒక్కటే సొల్యూషన్. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏమీ చేయనని మాటిస్తున్నాను.
నువ్వు ఒక అక్షరం ముక్కరాని కిరాయిగా ఉండావి. అసలు నీకు మా కాలేజ్తో పనేమిటి? యూనియన్లు, ఎలక్షన్లు ఇవన్నీ మా స్టూడెంట్స్కి సంబంధించినవి. ఎవరి తరపున నిలబడాలో, ఎందుకు నిలబడాలో నీలాంటి బజార్ రౌడీలతో చెప్పించుకునే అవసరం నాకు లేదు. నిన్ను మా పార్టీ తరపున నిలబడం అనేది నువ్వంటే భయపడి కాదు, వీలైనంత వరకు కాంప్రమైజ్ చేసుకోవడం మా పద్ధతి. నా మాటిని భవానీతో పెట్టుకో. ఆయన తలుచుకుంటే నీ కాళ్ళు చేతులు తీసేస్తాడు. ఇది వార్నింగా? మాచిరాజు గారు వచ్చారని చెప్పు. గణేష్ నూరిపిన వెంటనే భవానీగాడి పని అయిపోతుంది. అతన్ని కోర్టుకు తీసుకెళ్లకుండా తప్పకుండా ఆపటానికి ట్రై చేస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ విషయంలో మీరేం వరి అవ్వద్దు. గణేష్ కాపలాగా మన వాళ్ళని 50 మంది ఉంచాను. వాడు ఎక్కడుంది కనుక్కోవటం వాళ్ళ వల్ల కాదు. సార్, మీకోసం మాచిరాజు గారు వచ్చారు. అరే శివ అంటే నువ్వా? బాగా చిన్న కుర్రోడివి. కసి మంచిని తెప్పించవా? నీతో చిన్న పనుండి వచ్చాను. మీరొచ్చిన పనేమిటో నాకు తెలుసు. ఏంటి, గణేష్ని వదిలిపెట్టు అని అడగడానికి వచ్చానుకుంటున్నావా? కాదు, వాడిని కోర్టుకి ఎక్కించు, జైల్లో పెట్టించు, అవసరం అనుకుంటే నరికి అవతల పారి. నాకేం అభ్యంతరం లేదు. శివ, భవానీ నా తాలూకు అని తెలిసి కూడా వాడి మనుషుల్ని కొట్టావు. నేనేమన్నా అన్నానా? నా అపోజిషన్ జనార్దన్ని సపోర్ట్ చేశావు. నేనేమైనా చేశానా? లేదే. రేపు నువ్వు ఆ భవానీ గారిని మర్డర్ చేసినా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసా? వాడికంటే నీకెక్కువ వర్తుందన్న సంగతి నాకు తెలుసు కాబట్టి. ఈ భవానీ, గణేష్ ఈ చెత్తంతెందుకు కానీ అసలు విషయానికి వద్దాం. చాలా రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నానయ్యా. ఇప్పటికి టైం కుదిరింది. నా గురించి నువ్వు వినే ఉంటావు. ఈ లాయర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ నా గుప్పెట్లో ఉన్నారయ్యా. మనిద్దరం కలిసామనుకో ఈ ఊరు నిలయచ్చు. ఏమంటావు? ఇంకా నువ్వేం మాట్లాడకు. నీకు కావలసిన విషయమంతా నేను చూసుకుంటాను. చేయగలుపు. పొద్దున్న లెగిస్తే పేపర్లోనూ, టీవీల్లోనూ, స్టేజీల మీద గూండాయిజం నశించాలి, లా అండ్ ఆర్డర్ బాగుపడాలి అని అరుస్తూ ఉంటావు. నీ దృష్టిలో నేను ఒక రౌడీని. అసలు నీకు నాతో పనేమిటి? నీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే చెప్పు తీసుకుని కొడతాను. గెట్ అవుట్.